హలో అందరికీ. సో, ఈరోజైతే మా ఇంట్లో కాలీఫ్లవర్ కర్రీ చూసారా. నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసుకున్నా. ఫస్ట్ వాటర్ పోసుకొని పసుపు వేసుకొని అయితే నేను ఉడకబెట్టుకుంటున్నా. సో ఈ రెసిపీ ఎలాగో కనిపిస్తుంది కాబట్టి ఈరోజైతే కొందరు సైకోల గురించి మాట్లాడుకుందాం. ఎలా ఉన్నారంటే ఈరోజు రిలేటివ్సే కావచ్చు, కొందరు తోడబుట్టిన వాళ్ళు కూడా కావచ్చు, ఒక మనిషిని నిలువెత్తున ముంచేయాలని చూస్తుంటారండి. ఎట్లా ముంచేయాలనుకుంటారంటే వాళ్ళ పర్సులో మనీ అయితే గింత ఒడవద్దు, యువతలో ఉందైతే మొత్తం ఆయనకి ఫ్యామిలీ ఉన్న అవసరం లేదు, వాడు ఏమైనా అవసరం లేదు, వాళ్ళ అవసరాలకైతే మంచిగా నిండగా గొరిగిసి పెడతారండి ఆ మనిషిని. ఎలా అంటే పుణ్యానికి వస్తే ఫినాయిల్ కూడా తాగేంత అలా మనం కూడా మనం ఎట్లా బాగుపడుతున్నామో వాళ్ళు కూడా బాగుపడాలని అనుకోవచ్చు కదా. వాడు చెడిపోయేదే కావాలి కొందరికి. ఇట్లనే ఉన్నారు అందరు. ఆల్మోస్ట్ అవసరానికి వాడుకొని తర్వాత వదిలేసి కనీసం ఒక విశ్వాసం అని ఉంటుందా అంటే అది అసలే ఉండదండి. ఇంత విశ్వాసం లేకుండా స్వార్థాలతో ఉంటుర్రు ఇవాళ రేపు జనాలు. ఇట్లా జనాలల్లా ఇలాంటి జనాలతో ఉండే బదులు ఇంట్లో ఒక కుక్కను పెంచుకోవడం బెటరు, ఆ కుక్కతో ఉండు బెటరు. ఎందుకంటే అది ఈరోజు దీన్ని రేపు విశ్వాసం చూపిస్తుంది. ఇలాంటి మనుషులతో మనకు ఉపయోగం లేదు, మనను ముంచేయాలనే చూస్తుంటారు. ఇంకా ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ముంచుతుర్రు నిన్ను అని మనం ఒక క్యాండిడేట్కి చెప్పినా, ఇంట్లో వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు అది రుచించదు వాళ్ళకు. ఎందుకంటే మనమే వాళ్ళని ఏదో చేస్తున్నాం, మనమే ఇంకా చెడ్డవాళ్ళం అయిపోతాము వాళ్ళ దృష్టిలో. సో ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు. ఇప్పుడు ఇంట్లో ఏదైనా తప్పులు జరిగితే ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఫస్ట్ బయట వాళ్ళకే తెలుస్తుంది. అయినా కానీ బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పరు, ఎందుకంటే ఊరు మొత్తం స్ప్రెడ్ అయినాక తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అంటారు చూడు, ఆ టైప్లో అనమాట. ఇవాళ రేపు జనాలు ఇట్లనే ఉన్నారండి బాబు. అంత పైసా మనుషులు అయిపోయారు. ఓపెన్ అప్గా మాట్లాడినోళ్ళు, ఫేస్ టు ఫేస్ మాట్లాడినోళ్ళు మంచోళ్ళు గారు. మాస్కులు వెనకంగా మాట్లాడతారు, ముందలంగానే మంచోళ్ళు అన్నట్లు ఓ ప్రేమ కురిపిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేసేటోళ్ళు, కొంపలు ముంచేటోళ్ళే మంచోళ్ళు. ఫేస్ టు ఫేస్ ఉండి లోపల ఏది లేకుండా బయటికి అనేసి మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి బ్యాడ్ ఇంప్రెషన్స్ పెట్టుకోకుండా ఫ్రీగా మూవ్ అవుతారు చూడు, వాళ్ళే మంచోళ్ళు గారండి బాబు. ఇవాళ రేపు ఓపెన్గా ఉండొద్దు, అందరు నా వాళ్ళే అని కూడా అనుకోవద్దు. ఇక నేను పని చేస్తూ బాసనలు కూడా దోమేసుకున్నా, పనిలో పనిగా పనంతా అయిపోయింది. ఎప్పుడు ఒకరిని ముంచి బతకాలని చూసే వాళ్ళకు ఏం బాగుపడతారో నాకు అర్థం కాదు. అన్నీ ఫ్రీగా రావాలి, అన్నీ పుక్కడికి రావాలి అని చూసేటోళ్ళ మైండ్ సెట్లు ఏందో. అందరిని అంటలేను, కొందరు ఉంటారు ఇలాంటి మైండ్ సెట్లు పెట్టుకునే వాళ్ళు. అందరూ నా వాళ్ళే, అన్నోళ్ళంతా నా వాళ్ళే అని పడుకుంటుండే మనిషికి ఈరోజు విలువను ఎవ్వడు ఇవ్వట్లేడండి. కుక్కను చూసినట్టు చూస్తుంటారు, ముందర నవ్వుతారు, తర్వాత వెళ్ళిపోయినాక గతి లేకొచ్చారు అన్నట్లు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి గడప కూడా దొక్కొద్దని చెప్తాను నేనైతే. వాళ్ళతో ఉండకపోవడమే బెస్ట్. నిజాయితీ ఉండే మనుషులకు అందరు ఇవాళ రేపు శత్రువులే అండి. నటించే వాళ్ళది కాలం ఈ కాలం కలికాలం అయిపోయింది. అందుకనే డబ్బున్నవాడు ఏం మాట్లాడినా వింటారు, డబ్బున్నవాడు ఏదన్నా సపాట్లు కొడతారు. వాడు తప్పు చేసినా ఒప్పులానే ఉంటుంది, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాటితో ఉంటే మనకు కూడా యూజ్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మేపుతాడు కదా, ఆ మేత కోసమే వాడి చుట్టూ తిరుగుతారు. ఇలా పుక్కడికి కొన్ని రోజులు తింటావు, మొత్తం తినలేవు కదా. సో ఇలా ఆశ పడితే తర్వాతకి చిప్పగూడు కూడా మిలగదు. కకృతి పడే కంటే కష్టం చేసుకొని బతికి కష్టం చేసుకున్న పైసలు ముఖ్యమండి, అవే చివరి వరకు ఉంటాయి. కష్టాన్ని నమ్ముకొని బతకడం నేర్చుకోవాలి. సో ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదండి, ఏదో నాకు చెప్పాలనిపించింది చెప్పిన. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సో ఈరోజు మా కర్రీ అయితే ఇలా ఉంది. కొంచెం కారంతోని ఇలా చేసుకుంటే కర్రీ ఎక్కువ తినొచ్చు. సో బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.